2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు వృషభ రాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. శుక్రుడు పంచమంలో చాలా బాగున్నాడు. వృషభ రాశి ఎట్లా వచ్చింది? కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు మనం ముందుగా చెప్పుకున్నాం. ఈ వృషభ రాశికి 1ంట గురువు బాగాలేడు, 2ంట కుజుడు బాగాలేడు, 3ంట ఏ గ్రహం లేదు, 4ంట రవి బుధులు ఉన్నారు బాగాలేడు, మరి 5ంట కేతువు బాగాలేడు, 5ంట శుక్రుడు బాగున్నాడు, 10ంట శని బాగాలేడు, రాహు మాత్రం 11ంట బాగున్నాడు. రాహువు శుక్రుడు 2 గ్రహాలు మాత్రం బాగున్నాయి. అంటే 8 గ్రహాల్లో 2 గ్రహాలు బాగున్నాయి, 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాలు బాగాలేవు కదా, ఏమంటే మా పని అయిపోయిందా, మేము ఇంట్లో ఉండే పని లేదా, దేశాల మీద పోవాలా, మేము బతకాలా, మేము చావాలా, ఇట్లా ఆలోచిస్తారు చాలామంది. అటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దోషాలు ఎట్లా వస్తాయంటే మనం చేసుకునేటువంటి కర్మ వల్ల దోషాలు వస్తాయి. కర్మ అనేదానికి ఏంటంటే పని. సంస్కృతంలో కర్మము అనగా పని. మనం చేసే పని ఏం చేస్తున్నాము? మంచి పని చేస్తున్నామా, చెడు పని చేస్తున్నామా, అదేది ముఖ్యంగా కావాలి. వివాహం కాని వాళ్ళకి తలా ఒక చెయ్యి వేసి వివాహం చేస్తే అది మంచి పని. మొగుడు పెళ్ళాం కాపురం చేస్తున్న వాళ్ళ కాపురం చెడగొట్టి మొగుడు పెళ్ళాలని విడగొడితే అది చెడు పని. ఇది చెడు కర్మ, అది మంచి కర్మ. ఇట్లా రకరకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. దానికి ఏం చెప్పాడు భాగవతంలో? కర్మమున బుట్టు జంతువు, కర్మమునను వృద్ధి పొందు, కర్మమున చెడున్. కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప అన్నాడు. అందువల్ల మనం ఏదైనా చెడు కర్మలు, చెడు పనులు ఏదైనా చేసి ఉంటే ఇటువంటి బాధలు, ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి కష్టాలు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ వృషభ రాశికి రాహు 11ంట ఉన్నాడు. ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ఎక్కడైనా అప్పులు ఇచ్చి ఇక రావు అని వదులుకునే పరిస్థితి ఉంటే అవి మళ్ళీ తిరిగి వస్తాయి. మీ ఆస్తి ఎవరైనా కబ్జా చేసి పెద్ద బలవంతులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకొని ఇక మనకు కాదు, ఇది జీవితంలో రాదు అనకంటే మనకంటే 3 తరాల ముందు స్వాధీనం చేసుకున్న ఆస్తి అయినా సరే ఇవాళ రోజున మళ్ళీ మీకు తిరిగి ఈ స్వాధీనం కావడానికి అవకాశం ఉంది. అయితే ఇది ఎట్లా? మీ జన్మ నక్షత్రం కానీ మీ జన్మ లగ్నం గురించి కానీ చెబుతూ ఉన్నా. మీనరాశికి వచ్చేప్పటికల్లా దేదో చాచి రేవతి, పూర్వాభాద్ర త్రయో కుంభం. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిసి మీనరాశి అవుతుంది. అట్లాగే వృషభ రాశికి వచ్చేప్పటికల్లా కృత్తిగా 4వ పాదం, రోహిణి 4 పాదాలు, మృగశిర 1 పాదాలు కలిసి వృషభ రాశి అయింది. ఈ వృషభ రాశి యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయంటే 11ంట ఉన్నటువంటి రాహు వల్ల ఎప్పుడో ఎవరో ఆక్రమించుకున్నది మళ్ళీ తిరిగి మీ స్వాధీనం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఏకాదశంలో గురువు అధిపతి. అట్లాంటి గురువు వృషభ రాశికి అధిపతి. ఆ వృషభ రాశికి అధిపతి అయిన గురువు ఉండేటువంటి రాశిలో రాహు ఉన్నాడు. ఉన్నందువల్ల సడన్గా మీ ఆస్తి మీకు స్వాధీనం కావచ్చు, మీరు ఇచ్చిన డబ్బులు మీకు స్వాధీనం కావచ్చు. తర్వాత కేతువు బాగున్నాడు. సరైనటువంటి పెద్ద మనుషులు వచ్చి ఒరే ఇది ధర్మం కాదురా, వాళ్ళకి గొప్ప చెప్పరా అని చెప్పి మీ ఆస్తి మీకు స్వాధీనం అయ్యేటువంటి పరిస్థితి కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమిటా అంటే మరి 9 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి, 7 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ముఖ్యంగా మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా ఎట్లా జరుగుతోంది అనేది మీరు చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అన్ని రకాలుగా బాగుంది. అన్ని రకాలుగా బాగున్నప్పుడు మనం ఏం చేయాలి? కాలికి దెబ్బ తగిలిందండి, ఇంట్లో మంచం మీద పడుకోలేంగా,
కనీసం ఏ బండి మీద కూర్చొనైనా వెళ్ళి మనం పని చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. నడిచిపోవాలంటే కాదు కాబట్టి కష్టపడి ఏ బండి మీదైనా వెళ్ళి నీ పని చేసుకుంటే పని సాగుతుంది. అట్లాగే ఇప్పుడు రాహువు తర్వాత శుక్రుడు చాలా బాగున్నారు. అందువల్ల మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇల్లు కట్టుకోగలుగుతారు. ఈ రాహు వల్ల మీరు ఇంతకుముందు ఎప్పుడూ రావాల్సి ఉంటే తిరిగి వస్తాయి. కానీ ఈ 2 గ్రహాలు కాక మిగతా 7 గ్రహాలు బాగాలేవు. ఇదే కాకుండా ముందు మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దీనివల్ల మీ జాతకం చూడవచ్చు. అట్లా మీకు తారీఖు, నెల, సంవత్సరం, టైము లేకపోతే హస్త సాముద్రికం మీ చేతి ద్వారా మీ జాతకం చూడవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే 100లో 1 తీస్తే 99 అవుతుంది, 99 తీస్తే 1 అవుతుంది. 100కి 99 పాలు మీకు బాగుంది. ఈ 9 గ్రహాల్లో 7 గ్రహాల వల్ల నష్టం వచ్చే లక్షణం ఉంది. ఆ 1 పాలు నష్టం రాకుండా చూసుకోవాలి అనేటట్లయితే ముందు మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా సత్ఫలితాన్ని పొందడానికి మీకు బాగా అవకాశం వస్తుంది. అందులో ఈ నెలలో వినాయక చవితి వస్తుంది. వినాయకుడిని పూజించాలి. అందులో వినాయకుడిని పూజించేటువంటి వాళ్ళు మట్టితో చేసినటువంటి వినాయకుడినే పూజించాలి. అమ్మవారు పార్వతి అమ్మవారు భూమి మట్టితో సమానమైంది. మట్టి గంగలో నుంచి వచ్చింది. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోని నుంచి గంగ వచ్చింది. మనం గణపతిని పూజించి ఆ విగ్రహాలను తీసుకెళ్ళి గంగలో కలుపుతాం. ఆ గంగ ఎవరు? పార్వతి అమ్మ ఈశ్వరుడు యొక్క భార్య. ఆయన ఎత్తున పెట్టుకున్నాడు గంగ. ఆ తల్లి దగ్గరికి గణపతిని పంపిస్తున్నాం కాబట్టి రంగులు వేసిన బొమ్మలు, ఫ్లాస్టాక్ ప్యారిస్ బొమ్మలతో మీరు పూజ చేయొద్దు. మట్టితో పూజ చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది. ఏమీ లేదండి, ఇవాళ స్టీలు గిన్నెలు, ఇత్తడి గిన్నెలు, జన్మశరీర గిన్నెల్లో వండుకొని తింటున్నాం. ఒకప్పుడు మట్టి కుండల్లో వండుకొని తిన్నారు. మట్టి కుండల్లో తింటే ఆరోగ్యం బాగుపడుతుంది. అట్లాగే మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తే మీకు మంచి ఫలితం వస్తుంది. మీరు అందరూ బాగుంటారు. స్వస్తి.